కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను కాకర్ల వెంకటరామరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. మీ అందరికీ తెలుసు, 2024 ఎన్నికల సమయంలో నేను ఎన్నికల కోడ్ ఉల్లంఘించానని చెప్పి నా మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడుతో సహా ఇంకా కొంత టీడీపీ నాయకులు నా మీద కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించడం, నా మీద 4 పోలీస్ కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే నేను ఆ రోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ఉద్యోగులతో సమావేశం కానీ ఎక్కడ నిర్వహించలే. మీరు ఆ ప్రూఫ్ ఉంటే నేను ఈరోజు కలెక్టర్ గారిని కూడా అడిగిన, ఆ ప్రూఫ్ ఉంటే ఏమైనా చూపించండి అని. ఎక్కడ ఏమి చేయకపోయినా నా మీద కంప్లైంట్లు పెట్టి నన్ను సస్పెండ్ చేసేదాకా నా వెంటబడిన వాళ్ళు ఏం చేసింది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఇటీవల మాట్లాడుతూ ఏం చెప్పారు, ఆయన మీద ఏసీబీ కేసు నమోదైతే, అవినీతి ఆరోపణల మీద కేసు నమోదైతే ఆ కేసులో అరెస్ట్ కాకుండా పోలీసుల నుంచి తప్పించారని ఎవరు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇద్దరు పేర్లు చెప్పి మరీ ఆయన నా మీద కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ కాకుండా పోలీసుల నుంచి నన్ను తప్పించారు. సుప్రీంకోర్టులో నాకు పెద్ద లాయర్ను పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ తెప్పించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నాకు ధైర్యం చెప్పి నీకేం పర్లేదు మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి ఉద్యోగులతో మీటింగ్ పెట్టండి అని చెప్పి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నాకు ధైర్యం చెప్పి రాష్ట్రమంతా తిరగమని చెప్పారు. అంతేకాకుండా తిరగడానికి అవసరమైన లాజిస్టిక్స్ కూడా నాకు సపోర్ట్ చేశారని చెప్పాడు. లాజిస్టిక్స్ సపోర్ట్ చేయడం అంటే ఏంటి? మీటింగ్లకు టెంట్ ఖర్చులు ఇవ్వడము, తిరగడానికి వెహికల్ ఖర్చు, భోజనాల ఖర్చు, ఇవన్నీ అంటే డబ్బులు ఖర్చు స్వయంగా సమకూర్చడము, లేదంటే వాటికి అవసరమైన డబ్బులు ఇవ్వడం. ఆయన స్పష్టంగా మీటింగ్లో వందలాది మంది ఎంప్లాయీస్ ముందు చెప్పారు. ఆయన ఏం చెప్పింది అనేది ఆయన మీటింగ్లో మీరు కూడా ఒకసారి వినండి. సూర్యనారాయణ గారు స్వయంగా చెప్పిన మాటలు మీరే వినండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు సార్. రాసి మమ్మల్ని ఉద్యోగుల్ని చైతన్యపరచమని చెప్పారు. ఉద్యోగుల్ని చైతన్యపరచమని వారు చెప్పారు. దాని ఫస్ట్ పేజ్ నాకు స్వయంగా నేను సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ నుంచి వచ్చిన తర్వాత వారిని కలిసినప్పుడు నేనున్నాను సూర్యనారాయణ, నువ్వు ఏమాత్రం భయపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని చైతన్యపరచమని చెప్తే, మేము మోడల్ కోడ్ అమల్లో ఉండగా ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘం చేయనటువంటి సాహసం మేము చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ చైతన్య యాత్రలు అని చెప్పి అన్ని 26 జిల్లాల్లో కూడా మేము ఉద్యోగుల్ని ఇలాగే సభలు సమావేశాలు పెట్టి, కోర్స్ మన సార్ ఇచ్చిన ధైర్యం, కాన్ఫిడెన్స్, కొంత లాజిస్టికల్ సపోర్ట్ కూడా మాకు ఆనాడు వారు ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఆనాడు దాంట్లో ప్రధాన పాత్ర అచ్చెన్నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. అక్కడి నుంచి నేను సేఫ్గా వారితో ఆ పోలీసులకి ఇదవ్వకుండా సేఫ్గా నేను బయటికి వెళ్ళడానికి కూడా సారు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు స్థాయిలో అది ఆయన స్పష్టంగా వందలాది మంది ఉద్యోగుల సమక్షంలో, మీడియా ప్రతినిధుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో స్పష్టంగా చెప్పారు. నాకు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ధైర్యం చెప్పి మీటింగ్ పెట్టమని చెప్పారు. నాకు అవసరమైన సహాయం చేశారు, ఆర్థిక సహాయం కానీ ఇంకొకటి కానీ, సరుకు సరంజామం అంటారు కదా, సమకూర్చడం కానీ చేశారు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. నేనేమడుగుతున్నా అంటే దీని మీద స్పందించాలి అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి స్వయంగా ఆయన అధ్యక్షుడి హోదాలో లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కు. నేను ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు స్వయంగా ఆయనే తిరగమని చెప్పారని చెప్పి ఒక ఉద్యోగ సంఘ నాయకుడు బహిరంగంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన దీని మీద స్పందించాలని మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద ఎంక్వైరీ చేయించాలా. ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేయించి, ఒకవేళ సూర్యనారాయణ గారు చెప్పింది తప్పైతే, ఎన్నికల్లో తిరగమని అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పింది తప్పైతే, వాళ్ళు ఆర్థిక సహాయం చేసి తిరగడానికి సహాయం చేసింది తప్పైతే, ఆయన మీద సూర్యనారాయణ గారి మీద చర్య తీసుకోవాలా.
ఒకవేళ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించలేదంటే సూర్యనారాయణ గారు చెప్పింది నిజమని భావించాల్సి వస్తుంది. అంతే కదా, ఆయన అంత ఓపెన్గా చెప్పినాక వాళ్ళు ఏం మాట్లాడడం లేదంటే వాళ్ళు డబ్బులు ఆర్థిక సాయం చేసి తిరగమని చెప్పినట్లే కదా. అలా అది చెప్పింది నిజమే అయితే వాళ్ళు ఒక పక్క ఉద్యోగ సంఘాలను ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందడానికి వాడుకుంటూ నా మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళు నా మీద పెట్టిన కంప్లైంట్ను విత్డ్రా చేసుకొని నా మీద ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను విత్డ్రా చేయించాలని చెప్పి వారికి మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అచ్చెన్నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద ఎంక్వైరీ చేయించి అది కరెక్టా కాదని తేల్చాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఎంప్లాయీస్ విషయానికి వస్తే అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు దాదాపు 10 హామీలు ఇచ్చింది. ఆ 10 హామీల్లో ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. సంక్రాంతికి ఉద్యోగులందరూ ఎదురు చూసిండ్రు. ఐఆర్ ఇస్తారు, డిఏ ఇస్తారు, ఏదో ఉద్యోగులకు బెనిఫిట్ చేస్తారని చెప్పి చూశారు. కానీ అలాంటివేమి ఇవ్వకపోగా ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్లో ఒక 1300 కోట్లు పే చేస్తామని చెప్పి. అంటే బకాయిలు ఎన్నున్నాయి? గవర్నమెంటే జూలైలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఏం చెప్పింది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్ల చిల్లర చెప్పిండ్రు. మళ్ళీ 6-7 నెలలు తీసుకుంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు. 25,000 కోట్ల రూపాయల్లో మీరు చెప్పింది ఎంత? 1000 కోట్లు. 1300లో ఇన్కమ్ ట్యాక్స్ తీసేచ్చే వాస్తవంగా ఎంప్లాయీస్కి వచ్చేది 1030 కోట్లు ఎంత వస్తుంది? 25,000 కోట్లకు మీరు 1000 కోట్లు ఇస్తామని చెప్పి, అంటే ఇవ్వాల్సింది కొండంత అయితే మీరు ఇస్తామనేది గోరంత. కొండంత బకాయిల్లో గోరంత చెల్లింపు చేస్తామని చెప్పి ఆ గోరంత చెల్లింపు కూడా చేయలేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆర్థిక మంత్రి గారు చెప్పినది ఏదైతే మొన్న పండగ ముందు చెప్పారో ఆ చెప్పిన పేమెంట్లు కూడా చేయలే. 1000 కోట్లు కూడా ఉద్యోగులకు చేయలేదు. దాంట్లో జీపీఎఫ్ 519 కోట్లు పే చేస్తామని చెప్పారు. కానీ 2 నెలలు మాత్రమే, 2024 ఏప్రిల్ మే నెల 2 నెలలకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులు మాత్రమే ఉద్యోగులందరూ క్లియర్ అయినాయి. జూన్ జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇంకా చాలామందికి రాలే. అలాగే పోలీసులకు 4 ఎస్ఐలు పెండింగ్ ఉంటే 2 ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఒకటే ఇచ్చారు, ఇంకొకటి ఇవ్వలేదు. 8 నెలల్లో ఉద్యోగులకు ఎంతో చేస్తామని చెప్పి అవన్నీ చేయకపోగా పండుగ కానుకగా మీకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి ఆ 1000 కోట్లు కూడా ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ప్రభుత్వ చర్యల ద్వారా తెలుస్తుంది.